సంక్రాంతి, ఉత్తరాయణం, హార్వెస్ట్ అంటే పంట చేతికి వచ్చే పండగ. ఇది మనందరికీ తెలుసు. కానీ భూమి యాంగిల్ చేంజ్ అవ్వడంతో, మూవ్ అవ్వడంతో దీనికి లింక్ ఏంటి? లెట్స్ డీకోడ్. ఉత్తరాయణం అంటే ఉత్తర ప్లస్ ఆయన. ఉత్తర అంటే నార్త్, ఆయన అంటే మూవ్మెంట్. అంటే సన్ నార్త్ కి నడుస్తుంది అని కాదు. ఎర్త్ యాక్సిస్ 23.44 degrees టిల్ట్ ఫిక్స్డ్ గా ఉండటం వలన డిసెంబర్ అయినంతో సోల్స్టైస్ తర్వాత ఎర్త్ ఆర్బిట్ లో ముందుకు మూవ్ అవ్వడంతో నార్థన్ హెమిస్ఫియర్ లో సన్లైట్ ఎక్స్పోజర్ క్రమంగా పెరుగుతుంది. ఇది ఎంత గ్రేట్ ఆస్ట్రాలజీ! ఇది ఎర్త్ సన్ జామెట్రీ. కాస్మిక్ చేంజ్ చూద్దాం. ఎర్త్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, ఈ డే లైట్ ప్లస్ సన్ యాంగిల్ చేంజ్ వలన గ్రౌండ్ వార్మింగ్ స్టార్ట్ అవుతుంది. ప్లాంట్స్ ఫోటోసెన్సిస్ యాక్టివేట్ అవుతాయి. ఇన్సెక్ట్స్, సాయిల్, వాటర్ సైకిల్స్ మూవ్ అవుతాయి. ఇది గ్రోత్ ఫేజ్ స్టార్ట్ సిగ్నల్. అందుకే మన భారత ప్రాంతాల్లో రైబీ క్రాప్స్ అంటే ఇప్పుడు గోధుమ, బార్లీ ఈ టైంలో మెచ్యూర్ అవుతాయి. సో ఫెస్టివల్ లాజిక్ సింపుల్. నేచర్ రెడీ, క్రాప్ రెడీ, హార్వెస్ట్ రెడీ. సోల్స్టైస్ ఆస్ట్రానమీ. కానీ మకర సంక్రాంతి అంటే సన్ మకర రాశిలోకి ఎంట్రీ. సైడ్ రియల్ సిస్టమ్ ఇది. ఉత్తరాయణం మ్యాజిక్ కాదు, అదొక అబ్జర్వేషన్. సంక్రాంతి అంటే సూపర్ స్టిషన్ కాదు, అదొక అలైన్మెంట్. ఫెస్టివల్ క్రియేషన్ కాదు, అదొక క్యాలిబ్రేషన్. మనని ప్రకృతి లీడ్ చేస్తుంది, మనం ఫాలో అవ్వాలి. అది సంక్రాంతి అంటే, అది సైన్స్. That's it for today. Om Namo Bhagavate Vasudevaya. This is Raghuvanshi signing off.